తెల్లవారుజాము నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 64,61,485 మంది లబ్ధిదారులకు 2,729.86 కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఉదయం 10 గంటల సమయం వరకు దాదాపు 85% పెన్షన్ల పంపిణీ చేపట్టిన గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృతానగర్, ఖారతాబాద్ గ్రామంలోని రామాలయం వద్ద ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, అలాగే కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పెన్షన్ల పంపిణీ చేశారు. ఈరోజు స్టేట్ వైడ్ పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందే చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే రేపు ఆదివారము ప్రతి ఒక్క అధికారి సెలవు దినాల్లో ఉంటాడు కనుక అది జాగ్రత్తగానే ముందు ఆలోచనతోనే శనివారం రోజే మొత్తం ఈ టయానికే దాదాపు 80-90% పింఛన్లు పంపిణీ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎక్కడే కానీ కన్ని వినేరు కానీ రీతిలో ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం. అదే సమయంలోనే కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఇందాకే పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి గారు వారి చేతుల మీద అమృతానగర్లో, పాత అమృతానగర్లో వారి చేతుల మీద పంపిణీ చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయము. ఆ కోవలోనే ఈరోజు కూడా మళ్ళీ మా పంచాయతీలో ఖాదర్బాద గ్రామంకు రావడం, ఆయన చేతుల మీదే వికలాంగురాలకు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి వారికి చాలామందికి ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయము. ఈరోజు మా పంచాయతీకి రావడం గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజులరెడ్డి గారికి మా పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత ప్రభుత్వం 3,000 ఇస్తున్నటువంటి పింఛన్లు ఇప్పుడు 3,716 ఇచ్చారు మా గ్రామ పంచాయతీ పింఛన్లు. దాదాపు 1,57,00,000 పింఛన్లు ఈరోజు ఎక్కువ ఈ మండలంలోనే కాదు మా పంచాయతీకి ఎక్కువ అని మేము అనుకుంటున్నాము. ఇంత మొత్తంలో ఒకటే రోజు పంపిణీ చేయడం కూడా ఇక్కడ మా సిబ్బంది అయితేనేమి, సెక్రటరీలు అయితేనేమి వారికి కూడా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క యజ్ఞంలాగా పొద్దున్నే 5 గంటలకే మా కాన్నపల్లె గ్రామంలో 5:15, 5:20 గంటలకే దాదాపు 40% మా చేతుల మీద ఇచ్చాము. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ అయితేనేమి, మేము అయితేనేమి 40%, 5:30కు 6 గంటలకే ఇచ్చేసాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల యొక్క సంతోషాన్ని ఆయన చూడాలనే ఉద్దేశంతోనే ఈ పింఛన్ కూడా పంపిణీ చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.